హాయ్ హలో ఎవ్రీబడి. సో అందరు బాగున్నారు అనుకుంటా. సో ఈరోజు మీ ముందుకి లైఫ్ కేర్ పెట్ జోన్ యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ మరింత చేరువుగా దగ్గరగా పెట్కి సంబంధించిన కేర్ టిప్స్ కానివ్వండి, హెల్త్ కేర్ టిప్స్ కానివ్వండి, అలాగే మా స్టోర్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ గ్రూమింగ్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ ల్యాబ్కి సంబంధించిన అప్డేట్స్ ఏ ఉన్నా సరే మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో, ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో సో ఇట్ వాజ్ అన్ ఏ స్మాల్ ఐడియా టు స్టార్ట్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో వీ విల్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్. మీ అందరితో ఎప్పుడు మేము టచ్లో ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మేము స్టార్ట్ చేయడానికి మా వెనక మాకున్న ఆలోచన ఎందుకు స్టార్ట్ చేయదలుచుకున్నామంటే, సరైన ఇన్ఫర్మేషన్ పెట్ పేరెంట్స్ దగ్గర కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు లేని కారణం చేత మాత్రం నాలెడ్జ్ లేనటువంటి కొంతమంది క్వాక్స్ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో చాలా ఇబ్బందులు పడుతూ పెట్ని చాలా ఇబ్బంది గురి చేస్తూ సో చివరి స్టేజ్లో కావచ్చు, లేదా అది చాలా సివియర్ అయిన తర్వాత మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది, అరే వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. సో కొన్ని సందర్భాల్లో మేము ఎంత ట్రై చేసినా పెట్ని సేవ్ చేయలేకపోయాం డ్యూ టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వీటి వల్ల. సో కాబట్టి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ని, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో వాటిని మీరు ఏ విధంగా పాటించాలి, సో మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ రీచ్లో ఉండాలని స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్ us be in constant touch. Every week at least we'll try our best to come out with a new topic weekly once. సో మీ నీడ్కి తగ్గట్టుగా మీరు కమెంట్స్లో పెడుతున్నటువంటి, మీరు ఏదైతే పెడతారో, మీరు దేని గురించి తెలుసుకోదలుచుకున్నారో వాటి గురించి క్లుప్తంగా ఒక మాక్సిమం 3 to 5 minutes వీడియోలో మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చేయాలనుకుంటున్నాం. సో హెల్త్ కేర్ టిప్స్ కావచ్చు, వ్యాక్సినేషన్ అండ్ డివార్మింగ్ ఎస్పెషలీ, అండ్ మనం పెట్స్తో పాటు పెట్ పేరెంట్స్ కూడా ఏమైనా వ్యాక్సినేషన్ తీసుకోవాలా అటువంటి టిప్స్ కావచ్చు, లేదా ఫీడింగ్ గురించి, సో పప్స్కి ఏం పెట్టాలి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పప్పీస్కి, లేదా నెక్స్ట్ అడల్ట్ స్టేజ్కి, తర్వాత సీనియర్ డాగ్స్కి, తర్వాత సెనియల్ డాగ్స్కి ఏం పెట్టాలి, ఎటువంటి ఫుడ్ పెట్టాలి, తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఎంత రెగ్యులర్గా, ఎంత పీరియాడికల్గా చేయించుకోవాలి, ఏ టెస్ట్ మనం చేయించుకోవాలి, స్కాన్స్ ఎటువంటి స్కాన్స్ చేయించుకోవాలి, తర్వాత డీవార్మింగ్ బ్రీడింగ్ టైంలో కావచ్చు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయొచ్చా చేయకూడదా, ఇటువంటి వాటి గురించి మీ అందరికీ నీడ్ బేస్డ్గా ఆ సందర్భానికి తగ్గట్టుగా మీ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఇఫ్ దర్ ఆర్ ఎనీ డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ మా స్టోర్ సంబంధించి ఏమైనా ఉంటే, లేదా న్యూ ప్రోడక్ట్ ఏదైనా మన ఏరియాలో మనం కొత్తగా లాంచ్ చేయదలుచుకుంటే, మేము కొత్తగా ఏదైనా తెచ్చున్నా కూడా మీ అందరికీ చేరువయ్యేలాగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏది ఉన్నా కావచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా కావచ్చు, యు ఆర్ అట్ లిబర్టీ. మీరు కమెంట్స్లో పెట్టండి, దాన్ని ఖచ్చితంగా మా టీం చూసిన తర్వాత మేము దాన్ని అడ్రస్ చేసి మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ మేము కరెక్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో బ్రీడింగ్ చేస్తున్నప్పుడు, ఫిమేల్ డాగ్స్ ముఖ్యంగా మనం పెంచుకుంటున్నప్పుడు, సో పర్ఫెక్ట్ హీట్ ఎప్పుడు ఉంటుంది, ఫర్టైల్ హీట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మీటింగ్ చేస్తే, ఎన్నిసార్లు మీటింగ్ చేస్తే లిటర్ సైజ్ కావచ్చు, లిటర్ సక్సెస్ రేట్ కానీ పెరుగుతుంది, వాటి గురించి కూడా మీ అందరికీ బ్రీడింగ్ టిప్స్ షేర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రకాల మెడిసిన్స్ మనం పెట్స్లో వాడకూడని ఉంటాయి. సో డ్యూ టు సమ్ రీజన్స్, అంటే తెలియకపోవడమో లేకపోతే ఏమవుతుందిలే అన్న ఒక చిన్న నామోషితోనో కొన్ని రకాల డ్రగ్స్ని మనం పెట్స్కి వాడేస్తుంటాం, హ్యూమెన్లో వాడేటివి. అలాంటివి ఏవి వాడకూడదు. ఎస్పెషల్లీ మీకు చిన్న ఎగ్జాంపుల్, పారాస్టమాల్ అనేది హ్యూమెన్లో చాలా ఎక్కువగా వాడుతుంటాం పెయిన్ కిల్లర్గా, లేక తర్వాత ఫీవర్ తగ్గడానికి. సో అదే టాబ్లెట్ పెట్స్కి ఫీవర్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ క్యాట్స్కి మనం వాడినట్టయితే వెంటనే అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చేస్తాయి. కేస్ సివియారిటీగా ముదిరిపోతుంది. ఎందుకంటే పారాస్టమాల్ అనేది ఇట్ ఈస్ వెరీ టాక్సిక్, అంటే పాయిజన్తో సమానం క్యాట్స్కి. కాబట్టి అటువంటి కొన్ని వాడకూడని ఉంటాయి. సో ఇవి ఎట్లా వాడాలి, ఎలా చేసుకోవాలి, తర్వాత ఒకవేళ మనం బర్త్ కంట్రోల్ చేయించాలనుకుంటే వాట్ ఈస్ ది ఆప్టిమమ్ ఏజ్, ఏ ఏజ్లో చేయిస్తే కరెక్ట్గా ఉంటుంది, ఫిమేల్కి అయితే ఎప్పుడు, మేల్కి అయితే ఎప్పుడు, తర్వాత సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి టిప్స్ మనం పాటించాలి, ప్రీ సర్జికల్ కావచ్చు, పోస్ట్ సర్జికల్ కావచ్చు, వూండ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అండ్ డాగ్ బైట్స్ ఏవైనా, స్ట్రే డాగ్ బైట్స్ ఏమైనా మన పెట్స్ని అటాక్ చేసినప్పుడు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ మనం చేసుకోవాలి, మీరు హాస్పిటల్కి వచ్చేలోపు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి స్పైసెస్ కావచ్చు, లేదా ఎస్పెషల్లీ ర్యాట్ బైట్స్, ఎలకల మందు, ఇట్లాంటివి తెలియకుండానే యాక్సిడెంటల్గా, తర్వాత రిమోట్ సెల్స్ కావచ్చు, చిన్న చిన్న బ్యాటరీస్ కావచ్చు, యాక్సిడెంటల్గా పెట్స్ తినేస్తూ ఉంటాయి, మింగేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మీరు హాస్పిటల్కి రష్ అయ్యే లోపే వాట్ ఈస్ ద జనరల్ ఫస్ట్ ఎయిడ్ కేర్, మీరు ఏ విధంగా ప్రథమ చికిత్స చేసుకోవచ్చు, ఇటువంటి వాటి గురించి మీ అందరికీ
టాపిక్ వైజ్, నీడ్ వైజ్ మీ అందరికీ చేరువయ్యేలాగా మేము రెడీ చేయాలనుకుంటున్నాం. సో అట్ ద సేమ్ టైం ఏవైనా లాయల్టీ ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసినా సరే, మెంబర్షిప్ కానీ క్లబ్ మెంబర్షిప్ కానీ ఇటువంటి ఏమైనా మేము స్టార్ట్ చేసినా సరే, అవన్నీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మేము రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇంతవరకు మీరు ఇచ్చిన సపోర్ట్ మేము మరవలేము. మంచి సపోర్ట్ ఇచ్చారు, మాలో కూడా మంచి నమ్మకాన్ని పెంచారు. సో వీ ఎక్స్పెక్ట్ ది సేమ్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ మీ నుంచి. ఈ సపోర్ట్ కానీ ట్రస్ట్ కానీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ఆ ట్రస్ట్ని సపోర్ట్ మేము ఎప్పటికీ నిలబెట్టుకుంటాం. సో మమ్మల్ని నమ్మినందుకు, సో మమ్మల్ని ఇంత దూరం నడిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక నుంచి ఎప్పటికీ రెగ్యులర్గా మనం మీకు అవసరమైన రీతిలో, మీకు అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మీతో ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం, రీచ్లో ఉంటాం. థ్యాంక్ యూ.